అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్, హైప్, కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి యార్. అల్లుకున్న బంధం 65తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఆకాష్, ఆకాష్ అని కేకలు వేస్తుంది భువన. ఎందుకు అంత కేకలు వేస్తున్నావు? నేనేమీ 10 కిలోమీటర్ల దూరంలో లేను, ఇంట్లోనే ఉన్నాను అని విసుక్కుంటూ వస్తాడు కిందకి. మీ అన్న రేపు జైలు నుంచి వస్తున్నాడు. అయితే ఏమన్నా సత్కరించాలా? అదేంట్రా, వాడు దగ్గర దగ్గర ఇన్ని నెలల తర్వాత జైలు నుంచి వస్తుంటే ఆ మాత్రం సందడి చేయొద్దు? హలో, వాడు శిక్ష అనుభవించి జైలు నుంచి వస్తున్నాడు. ఏదో అంతరిక్షం వెళ్ళి సాధించొచ్చినట్టు గొప్పగా చెప్తున్నావు. ఇప్పుడు కూడా ఎవరో మంత్రిని బెదిరించి శిక్ష 1 నెల ముందే తగ్గించుకొని వస్తున్నాడు. నువ్వు మరీ అంత ఆర్భాటాలు పోకు అని ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడు నా కడుపుని ఎట్లా పుట్టాడో, ఒక్కటన్నా నా బుద్ధులు రాలేదు అని విసుక్కుంటూ, సుబ్బయ్య, రేపు పెద్దబాబు వస్తున్నాడు, ఒక మేకపోతని వెయ్యండి అని ఆర్డర్ వేస్తుంది. అలాగే అమ్మా అని అంటూ సుబ్బయ్య వెళ్ళిపోతాడు. రేపు వాడు వచ్చాక ముందు ఇంకో నెలలో సంవత్సరం అవుతుంది. ఎలాగూ ఆ ప్రకాష్ గడు రావాలి. వస్తాడుగా వాడు నా కొడుకు చేతిలో, వాడి కూతురు ఆ రౌడీల చేతిలో చేస్తారు. అప్పుడు కొమ్ములొచ్చిన ఈ ఊరు వాళ్ళ అందరి సంగతి చెబుతా. రేపు నరేన్ వచ్చాక కొంచెం ఈ నెల కామ్గా ఉండమని చెప్పాలి. లేకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళినా వెళ్తాడు అని. అరేయ్, మీరందరూ పెద్దబాబుని ఈ నెల కనిపెట్టుకొని ఉండండి. మన బిజినెస్లు దెబ్బతిన్నాయి అని చెప్పకండి, గోల చేస్తాడు. ముందా ప్రకాష్ గడి సంగతి తేలేక అప్పుడు బిజినెస్ గోల చూడొచ్చు అని అంటుంది భువన. అలాగే అమ్మా, మేం చూసుకుంటాం అని వెళ్ళిపోతారు. బ్యాక్ టు శివ్. శివ్కి వచ్చిన ఆ వీడియో చూసి నవ్వుకుంటున్నాడు. ఏంటి శివ్, ఏం చూసి నవ్వుతున్నావు అడుగుతారు నరసింహ. శివ్ ఫోన్ ఆయన చేతికిస్తాడు. అది చూసిన వాళ్ళు, అది అసలు ఆడదేనా, మరి ఇంత చెత్తగా ఉందేంటి అంటారు నరసింహ. ఇంకా ఇదేం విన్నారు అంకుల్, అంతకుముందు ఒక వీడియో వచ్చింది, అది చూస్తే ఆవిడ మీద అసహ్యం వేసింది. ఏం వాగింది, మా కోడల గురించా అడుగుతారు నరసింహ. హా అంకుల్, ఏది ఆ వీడియో పెట్టండి అంటారు నరసింహ. వద్దులే బాబాయ్, బుజ్జి వచ్చిందంటే కష్టం అంటాడు శివ్. మేం చూసుకుంటాంలే, పెట్టు అని ఫోన్ ఇస్తారు. శివ్ కిరణ్ని కొరకరా చూస్తూ ఆ వీడియో పెట్టిస్తాడు. అది ఐషు గురించి ఆ రౌడీలతో మాట్లాడిన మాటలు. పిల్ల బ్యాచ్ లేరు, అంతా ప్లే జోన్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి పైకి వెళ్లడంతో పెద్దవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ మాటలు విన్న ఒక్కొక్కరికి పిడికిలు బిగుస్తుంది. నరసింహకి అసలే ఆవేశం ఎక్కువ. ఇప్పుడు అవి విని దానికి ఎంత ధైర్యం ఉంటే మా కోడల గురించి ఇలాంటి ప్లాన్ వేస్తుంది? దానికి మామూలుగా ఉండదు, ఆడదని కూడా చూడకుండా తోలు ఒలిచేయాలి అంటారు. అందుకే నీకు చూపించను అంది. ఇప్పుడు బుజ్జికి అనుమానం వచ్చిందో ఊరుకోను బాబాయ్ అని అంటాడు శివ్. సర్లే, నాకే ఇలా ఉందంటే నీకింక ఎంత ఆవేశం ఉండి ఉంటుందో. కాకపోతే మనింటి ఆడపిల్ల గురించి అలాంటి వాగితే కోపం వస్తుంది కదా శివ్ అని నిదానంగా అంటారు నరసింహ. అబ్బా, మీరు సూపర్ అంకుల్, అంత ఆవేశాన్ని కూడా నిమిషంలో పక్కన పెట్టారు అంటాడు కిరణ్. లేకపోతే నా కొడుకు ఇంకోసారి నాకేమీ చెప్పడు అంటారు. అందుక ఇంత కూల్గా మాట్లాడుతుంది. సరేరా, మేమింక బయలుదేరుతాం అంటారు హరిగారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? 1-2 రోజులు ఇక్కడ ఉంటే ఏమైంది? అమెరికా నుంచి వచ్చారు, మా అన్నయ్య మిమ్మల్ని ఎంత మిస్ అయ్యారు అని అంటారు వంశీ గారు. కూతురింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు అంటారు హరి. వాళ్ళు ఐషుని కూతురులానే అనుకోవడం అక్కడ అందరికీ ఆనందంగా ఉంటుంది. అయినా ఇక్కడే కదా ఉండేది, తిరుగుతూనే ఉండొచ్చు అంటారు హరిగారు. అప్పుడే లోపల నుంచి లేడీస్ అంతా బయటికి వస్తారు. పిల్లలు పడుకున్నారా ఐషు అడుగుతారు హరిగారు. హా పప్పా, పడుకున్నారు. మేము ఇంకా స్టార్ట్ అవుతాం ఐషు. రేపు శ్రావణి వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు కదా, కొంచెం చిన్న చిన్నవి సర్దించేస్తే సరిపోతుంది అంటారు హరిగారు. సరే పప్పా అని డల్గా అంటుంది. ఇక్కడే కదారా, వస్తూనే ఉంటాం, నువ్వు వస్తూ ఉండొచ్చు అంటారు. ఓకే పప్పా అని సైడ్ హగ్ చేసుకుంటుంది.
శ్రావణికి రేఖ గారికి పసుపు కుంకుమ అందిస్తారు విజయ. ఒక 4 రోజుల్లో హన్సీ అన్నప్రాసన ఉంటుంది, అందరూ రావాలి అని చెబుతారు రేఖ. అలాగే మన ఇంట్లో పిల్లకి రాకుండా ఎలా ఉంటాం అని అంటారు అందరూ. అందరికీ చెప్పి హరిగారు వాళ్ళు వాళ్ళ ఇంటికి పయనమవుతారు. ఐషు డల్గా అయిపోతుంది. అసలే పొద్దున్నుంచి వాళ్ళ నాన్న గుర్తుకు రావడం, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోవడం కొంచెం డల్ అయిపోతుంది. పిల్ల బ్యాచ్ అంతా ఐషు చుట్టూ చేరి గోల్ చేయడం మొదలు పెడతారు. కాసేపటికి ఐషు నార్మల్ అవుతుంది. ఇదంతా శివ్ గమనిస్తూనే ఉన్నాడు. శివ్ రాజ్ వాళ్ళ ఫాదర్ నారాయణ గారికి ఫోన్ చేస్తూ పైకి వెళ్ళిపోతాడు. హలో శివ్. అంకుల్, రేపా నరేన్ గాడు జైలు నుంచి బయటికి వస్తున్నాడు. మన వర్క్ అంతా కంప్లీట్ అయింది కదా? హా శివ్, అంతా అయిపోయింది. మన వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించేశారు. ఆ పేపర్స్ అన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ కూడా చేయించేశాను. మనం ఇంకా మంచి రోజు చూసుకొని వాళ్ళకవి అందించడమే. కాకపోతే ఐశ్వర్య వచ్చి ఆ రోజు అందరి ముందు వాటి మీద సంతకం పెట్టాలి అని చెబుతారు నారాయణ గారు. తను ఎలాగూ పెడుతుందిలేండి అంకుల్. మనం వెళ్ళడానికి ఇంకా నెల టైం ఉంది కదా? హా శివ్, నెల 15 రోజులు టైం ఉంది. ఓకే అంకుల్, నేను చెప్తాను. ఆ రోజు వెళ్దాం అందరం. ఈలోపు ఇంకేమైనా వర్క్ ఉంటే కంప్లీట్ చేసేయండి. నాకేం అవసరమో చెప్తే అవి మీకు చేరేలా చేస్తాను. అమెరికాలో ఉంటే పని మొత్తం కానించేశావు. ఇంకేం పనిలేదు. ఆ రోజు హరి ఆ అమ్మాయి వెనక సింహం లాంటి వాడు ఉన్నాడు అంటే నేను మన శివ్ కంటేనా అన్నాను. కానీ ఉన్నది ఆ శివ్ అని ఇప్పుడు తెలిసింది అని నవ్వుతారు. సారీ అంకుల్, ఆ టైంలో నిజం చెప్పలేకపోయాను. నో శివ్, నాకు అర్థమైంది. ఇంత గొప్ప పనిలో నాకు భాగస్వామ్యం దొరికింది, అంతే చాలు. ఓకే అంకుల్, ఇంక ఐషుతో ఇప్పుడేం పనిలేదు కదా? ఇప్పుడేం లేదు శివ్. ఆ రోజు మనం జడ్జెస్ను కూడా ఆ ఊరు రమ్మని రిక్వెస్ట్ పెట్టాం కదా? మొబైల్ కోర్ట్ అక్కడే. ఐశ్వర్య సంతకాలన్నీ అక్కడ వాళ్ళ ముందు పెడితే సరిపోతుంది. ఓకే అంకుల్. అమ్మాయిని తీసుకొని ఇంటికి రా శివ్ ఒకసారి. మీరు రండి అంకుల్. అసలు ఈ 2 రోజులు రాలేదెందుకు? అదా, ఇంట్లో మైలు కదా. మా బాబాయ్ చనిపోయారు. ఆయన కార్యం అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు కదా. ఇంకా ఈ కాలంలో కూడా ఇవన్నీ ఏంటి అంకుల్? ఏ కాలమైనా కొన్ని పెద్దవాళ్ళు పెట్టినవి పాటిస్తే తప్పులేదులే శివ్. ఓకే అంకుల్, వస్తాంలేండి మేము. ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు శివ్. ఫోన్ కట్ చేసి బాల్కనీలో నుంచొని ఆలోచనలో పడతాడు. బుజ్జికి చెప్పాలి మొత్తం. అతన్ని ఇక్కడికి పిలిపించాలి. అప్పుడే మొత్తం నిజాలు తెలుస్తాయి. వెళ్ళే వారం ముందు చెప్తే సరిపోతుంది. ఇప్పటి నుంచి చెబితే టెన్షన్ పెట్టుకుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా వెనక నుంచి 2 చేతులు తనని చుట్టుకుంటాయి. వెంటనే శివ్ పెదాలు విచ్చుకుంటాయి. అయిపోయాయా ముచ్చట్లు? అడుగుతాడు. నువ్వెందుకు ఒక్కడివే వచ్చి ఇక్కడ ఉన్నావు? ఫోన్ వస్తే మాట్లాడుతూ వచ్చాన్రా. ఈ మధ్య ఫోన్ వస్తే ఇలా సీక్రెట్గా మాట్లాడుతున్నావు. ఏంటి విషయం కన్నా? మీ చెల్లితో మాట్లాడుతున్నా, అందుకే సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నా. శివ్ వీపు మీద పళ్ళు దించేస్తుంది ఐషు. రాక్షసి అని ముద్దుగా అంటాడు. సరదాగా కూడా ఆ మాట నీ నోటి నుంచి వస్తే ఊరుకోను కన్నా. మరి నా గురించి తెలిసి సీక్రెట్ అని ఎందుకు అడిగావు? మరి ఫోన్ వస్తే చాలు అంత దూరం వెళ్తున్నావు, దానినేమంటారు? కొన్ని విషయాలు నీకు అవసరం లేదు అని అర్థం. కన్నా, ఒక్కసారి నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దామా? ఐషు వైపు తిరిగి ఐషుని 2 చేతులతో చుట్టి, ఒక్క నెల ఆగు బుజ్జి. వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది కదా, ఆ రోజు తీసుకువెళ్తాను. ఇంకా నెల? ఇక్కడ దాకా వచ్చి కూడా ఇంకా నెల అంటే కష్టంగా ఉంది కన్నా. నా మీద నమ్మకం ఉంది కదా, నేనేం చెప్పినా దానికి ఒక అర్థం ఉంటుందని. ఉందిలే. ఇన్నాళ్ళాగావు, ఒక్క నెల ఆగు. నువ్వు నీ ఊరిలో అడుగు పెడదు. సరే అని శివ్ గుండెలపై వాలుతుంది. ఇవాళ మొత్తం నాన్న కళ్ళ ముందే ఉన్నారు కన్నా. ఐషుని ఇంకా తనలో పొదువుకొని మామయ్య చెప్పిన విషయాలు గుర్తుకు చేసుకొని ఆనందపడాలి, కానీ ఇలా బాధపడకూడదు. బాధ అంటే ఆయన ఏం చూశారు కన్నా? అమ్మ చనిపోయాక అన్ని సుఖాలకి దూరం అయిపోయారు. నా కోసమే బతికారు. కనీసం వయసులో ఉన్నప్పుడు కూడా, అది అమెరికా అయినా ఆయన ఒక్కసారి కూడా తన సుఖం గురించి ఆలోచించలేదు.
అమ్మని తప్ప ఇంకో ఆడదాన్ని దగ్గరికి రానివ్వలేదు. కనీసం నా సంతోషం చూసి ఆనందిస్తారంటే అది లేకుండా వెళ్ళిపోయారు. జీవితమంతా నా కోసమే ఆలోచించారు కన్నా. నీ ప్రాణాలు కాపాడడానికి ఆయన ఎంతగా పరిగెత్తి ఉంటారో బుజ్జి అని మనసులో అనుకొని, అందుకే కదా నీకు పిల్లలుగా మారి అన్ని సంతోషాలు పొందడానికి వచ్చారు అంటాడు. అలా అని సరిపెట్టుకోలేకపోతున్నాను కన్నా. ఐషు నుదురు మీద ముద్దు పెట్టి, ఇల్లు మొత్తం చూసావా బుజ్జి అడుగుతాడు. లేదు కన్నా, ఎక్కడా, నిన్నంతా పడుకున్నాం, ఇవాళ పొద్దునంతా అలా సరిపోయింది. సరే పద, ఇల్లంతా చూపిస్తాను. పిల్లలకి ప్లే జోన్ చేయించారు మీ మామగారు, అది కూడా చూద్దువు పద. ఓకే అని ఇద్దరు బయటకు వచ్చేసరికి కింద నుండి నానా మా అంటూ పిల్లలు అరుపులు వినిపిస్తాయి. లేచారిద్దరు. మనం కనిపించలేదని వెతుకుతున్నారు కన్నా. ఏడుస్తారు పద. ఆగ్ కన్నా, ఏం చేస్తారో చూద్దాం అని అక్కడే ఆపేస్తుంది. ఇద్దరు హాల్ అంతా తిరుగుతూ మా నానా అంటూ ఏడుపు మొహం పెడతారు. అమ్మ రూమ్లో ఉంది, వెళదాం రండి అన్నా ఎవ్వరినీ పట్టుకొనివ్వకుండా పైకి రావడానికి స్టెప్స్ దగ్గరికి వస్తారు. ఎక్కడ మెట్లెక్కుతారో అని శివ్ ఐషు ఇద్దరు వస్తారు ముందుకి. వాళ్ళని చూడగానే మా నాన్న అని ఎగురుతారు. శివ్ కిందకి రాగానే ఇద్దరు శివ్ కాళ్ళని చుట్టేస్తారు. ఇద్దరిని ఎత్తుకొని ముద్దులు పెట్టి నిద్ర అయిపోయిందా అని అడుగుతాడు. అయిపోయింది అని తల ఊపి బాబా మా నాన్న ఆచు పోయే అనేడు. బాబాయ్ మేము ఆచి వెళ్ళామని చెప్పాడా? మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాం? బాబాని తూతూ. బాబాయిని కొట్టమని చిన్ననానికి చెప్పండి అంటాడు శివ్. రుక్మిణి గారి వైపు చూస్తారు. నా కొడుకే అని తెలిసిందా అని అడుగుతారు ఆవిడ. ఇద్దరు నవ్వుతారు. వరుణ్కి ఒక దెబ్బ వేసి చాలా అంటారు. చాలు అన్నట్టు బుర్ర ఊపుతారు. మరి పెద్ద నాని ఎవరు అని అడుగుతుంది అన్వి. విజయ గారి వైపు చూస్తారు ఇద్దరు. వామ్మో, వీళ్ళ మెమరీ మామూలుగా లేదు. మరి పెద్దత్త అని అడుగుతుంది. శ్రీ వైపు చూస్తారు ఇద్దరు. నేనెవరిని అంటుంది అన్వి. దెయ్యం అనండి అంటాడు వరుణ్. ఇద్దరు గట్టిగా నవ్వుతారు ఆ మాటకి. నానా, హంచి లేదు, మామ అత్త ఏరి? హన్షి మామ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సరే పదండి, మీ వదినికి ఇల్లు మొత్తం చూపిద్దాం అంటాడు శివ్. అన్నయ్య మరి నేను అంటుంది శ్రీ. లిఫ్ట్ ఉంది కదా శ్రీ, పద, నువ్వు వాక్ చేయాలి, అలాగే కూర్చొని ఉండకూడదు. రేపటి నుంచి చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చేయాలి, అప్పుడే డెలివరీ నార్మల్ అవుతుంది. ఓకే వదిన, నువ్వేం చెప్తే అది అంటుంది శ్రీ. ముందేమన్నా తిని వెళ్ళండి, పిల్లలు కూడా పాలు తాగాలి కదా అంటారు విజయ. పాలు ఇప్పుడు వద్దత్తయ్య, బనానా పెడదాం. సరే అని బనానా తెచ్చిస్తారు. అందరూ కొంచెం స్నాక్స్ తిని ఇల్లంతా తిరగడానికి వెళ్తారు. మొత్తం చూసి వామ్మో కన్నా, ఇంకో 20 ఫ్యామిలీలున్నా మన ఇంట్లో రూములకి లోటు ఉండదు అంటుంది ఐషు. శివ్ నవ్వుతూ ప్లే జోన్కి తీసుకువెళ్తాడు. అప్పటికే పెద్ద బ్యాచ్ అంతా అక్కడుంటారు. శివ్ ప్లే జోన్ ఓపెన్ అన్నాడు అని పిల్లల్ని నుంచోబెట్టి రిబ్బన్ చేతికిస్తారు. లాగండి ఆయు ఆశి అని అందరూ అనడంతో ఇద్దరు ఆ రిబ్బన్ పట్టుకొని లాగుతారు. రిబ్బన్ కట్ అవ్వగానే గ్లాస్ డోర్ ఓపెన్ చేస్తారు పిల్ల బ్యాచ్ మొత్తం కలిసి. పిల్లలు లోపలికి వెళ్ళగానే అది చూసి ఒకటే కేరింతలు. బాల్స్లోకి వెళ్ళి ఆటలు మొదలుపెట్టారు. తాతయ్యకు థ్యాంక్స్ చెప్పండి, ఇది తాతయ్య చేయించారు అనగానే ముగ్గురు వైపు చూస్తారు. పెద్ద తాతయ్య అనగానే ఇద్దరు రావుగారి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ అంటారు. రావుగారి ఇద్దరికీ ముద్దు పెట్టి ఆడుకోండి అని చెబుతారు. ఇంకిద్దరు ఆ బాల్స్లోకి వెళ్ళి ఆటలు ఆడుతుంటే అందరూ అక్కడ కూర్చోడానికి ఏర్పాటు చేసిన చైర్స్లో కూర్చుంటారు. వరుణ్, అన్వేష్, అన్వి, వర్షిత్ మాత్రం పిల్లలతో పాటు వాళ్ళు చిన్నవాళ్ళు అయిపోతారు. ఐషు, సోమవారం నువ్వు హాస్పిటల్లో ఛార్జ్ తీసుకోరా, హరిబాబు వాళ్ళు కూడా ఆ రోజే వస్తున్నారు కదా అని రావుగారు అనగానే అలాగే మావయ్య, నాకు కూడా వారం అయింది స్టెప్ పట్టుకోక, అసలు ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది అంటుంది. ఆ మాటకి వంశీ గారు నవ్వుతారు. పిల్లల్ని రేపంతా అత్తయ్య వాళ్ళకి అలవాటు చేయాలి కన్నా. ఆల్రెడీ వాళ్ళు అలవాటు అయ్యారు బుజ్జి, ఉంటారు మనం చెప్పి వెళ్తే. శాంతం ఉంది కదా, మహా అయితే ఒక 4 రోజులు, తర్వాత అసలు మనల్ని అడగరు వాళ్ళు అంటాడు శివ్.
ముగ్గురున్నారు, వాళ్ళే చూసుకుంటారు. ఎలాగో ఇద్దరు ఖాళీనే, వంటంతా మా వదిన చూసుకుంటుంది. వీళ్ళకి ఇంకేం పని అంటారు నరసింహ. హా, మిగతా పనంతా మీ మావయ్య చేస్తున్నారమ్మా, మేం ఖాళీగా కూర్చున్నాం అంటారు వాణి. ఇంటి నిండా పనోళ్ళున్నారు, ఇంకా మీరు చేసే పనులేంటి చెప్పండి. నరసింహ, ఎంత పనోళ్ళున్నా మనం చేసే పనులు మనవి ఉంటాయి, వాళ్ళిద్దరూ చేసేవి వాళ్ళకున్నాయి అంటారు విజయ. నువ్వు అలాగే వెనకేసుకొని రావదినా, ఇద్దరు పని మొత్తం నీ మీద వదిలేస్తారు. బాబాయ్. హా శ్రీ, అవసరమా? ఏమైందిరా? వాతావరణం తుఫాన్గా మారే అవకాశం ఉంది, ఎందుకు కామ్గా ఉండు అంటుంది శ్రీ. వాణిగారి వైపు చూసేసరికి కోపంగా కనిపిస్తారు. నరసింహ గారు వెంటనే కామైపోయి, నేనేమనలేదు వదినా అంటారు. ఐషు పెద్దగా నవ్వుతూ, మీరు భయపడతారా మావయ్య అని అడుగుతుంది. తప్పదమ్మా, హోమ్ డిపార్ట్మెంట్ ముందు ఎవరైనా భయపడాల్సిందే. ఏ, మా శివ్ భయపడలేదా? మీ అబ్బాయి నన్ను భయపెట్టడం తప్ప ఆయన భయపడడం నేను చూడలేదు. అబ్బా, మన ఘట్టమనేని పరువు నిలబెట్టావురా అంటారు నరసింహ. ఐషు నవ్వుతూ, మావయ్య ఈరోజు మీ పరిస్థితి ఏంటో అంటుంది. అంత లేదైషు, ఇదంతా భయపడినట్టు నాటకం. ఒక్క చూపు చూస్తారు, నాకు నోటొక్కటి కొట్టుకుంటుంది. ఏదో శ్రీ అందని ఊరికే అలా మాట్లాడుతున్నారు అని అంటారు వాణి. ఈ మగవాళ్ళకెవ్వరికీ భయపడడం రాదు, అలా అని మనల్ని భయపెట్టర్లే అంటారు రుక్మిణి. ఐషు వాళ్ళ మాటలు వింటూ రావుగారి పక్కకు వెళ్ళి కూర్చొని ఆయన చెయ్యి పట్టుకొని, థ్యాంక్స్ మావయ్య, మీరు కనుక కన్నాని వెళ్ళమనకపోతే నేనేమైపోయేదాన్నో, మీరు పంపబట్టే నాకు సొంతమయ్యాడు అని అంటుంది. ఐషు తల నిమురుతూ, మేం కూడా నీలాంటి కోడల్ని మిస్ అయ్యేవాళ్ళం. ఈ విషయం వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. ఈ 3 ఏళ్ళు నన్ను శత్రువుని చూసినట్టు చూశారు. పైకి తిట్టలేదు కానీ లోపల ఎన్ని తిట్టుకొని ఉంటారో. అందరూ మేము మిమ్మల్ని తిట్టుకోవడమా అని అంటారు ఒకేసారి. అక్క, మామయ్య దగ్గర నువ్వు అంత ఫ్రీగా ఉన్నావు, నాకు మామయ్య దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. వంశీ మామయ్య దగ్గరికి మాత్రమే వెళ్ళగలను ఫ్రీగా. వీళ్ళిద్దరినీ చూస్తే నాకు భయం అంటుంది స్నేహ. ఎందుకు స్నేహ? వాళ్ళు అలా గంభీరంగా కనిపిస్తారు అంతే, అయినా మాకు నాన్నలా అనిపిస్తారు మామయ్యని చూస్తే అంటుంది. రావుగారు ఐషు తల నిమిరి, వాళ్ళంతే అంటారు, నువ్వు ఫ్రీగా ఉండరా నాతో అంటారు. ఇంకందరూ మాటల్లో పడతారు. కాసేపటికి పిల్లలు కలిసిపోయి శివు దగ్గరికి వస్తారు. వీళ్ళు ఫస్ట్ శివు దగ్గరికే వెళ్తారు కదా అడుగుతారు రుక్మిణి. హా అత్తయ్య, వాళ్ళు ముగ్గురు ఒకటే, నేనే వేరు అంటుంది. అమ్మ ఏదో అంటుంది చూడండి అని శివ్ అనగానే మా అంటూ ఐషు దగ్గరికి వచ్చి గారాలు పోతారు. వీళ్ళు మహా తెలివైన వాళ్ళురా అంటారు వంశీ. వరుణ్, ఏం సినిమాలు ఆడుతున్నాయి అడుగుతుంది ఐషు. చాలా ఉన్నాయి వదినా. ఎవరు ఫేవరెట్? ఫేవరెట్ ఎవరు లేరు, నా వన్ అండ్ ఓన్లీ హీరో మీ అన్నయ్యే. ఓ అంటూ పిల్ల బ్యాచ్ మొత్తం అరుస్తారు. ప్రస్తుతం హాల్లో మంచివేమీ లేవదినా, మన హోమ్ థియేటర్లో చూద్దాం. సరే, కొంచెం కొత్తవేమన్నా ఉంటే చూడు. త్రిబుల్ ఆర్ ఉంది, చూస్తావా? హా, వీళ్ళు పుట్టాక అసలు ఏమీ చూడలేదు, అది పెట్టుకుందాం అంటుంది ఐషు. పిల్లలు పడుకున్నాక పెట్టుకుందాం అయితే. అవసరం లేదు, వాళ్ళు చూస్తారు. అయితే ఓకే, పదండి ఫ్రెష్ అయి తినేసి హోమ్ థియేటర్లో దూరుదాం అంటాడు వరుణ్. అందరూ కిందకి వచ్చి ఫ్రెష్ అయి పిల్లలకి పెట్టి తర్వాత వాళ్ళు కూడా తిని హోమ్ థియేటర్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. కన్నా పద అంటుంది ఐషు. నేను రాను, మీరు వెళ్ళండి. కన్నా ప్లీజ్, నువ్వు పక్కన లేకుండా నేను ఒక్కదాన్ని చూస్తే ఏం బాగుంటుంది? నీకు తెలుసు కదారా, నాకు ఆ సినిమాలంటే అంత నచ్చవని. నిన్ను సినిమా ఎవరు చూడమన్నారు? మరి అక్కడికి వచ్చి నేనేం చేయాలి? నేను సినిమా చూస్తాను, నువ్వు నన్ను చూడు అని ఐవింగ్ చేస్తుంది ఐషు. ఇడియట్, ఇండియా వచ్చేసరికి క్లాస్ పోయి మాస్ వచ్చింది బాగా నీకు. ఏదైనా మన ఒరిజినాలిటీ అదే కదా కన్నా. ఐషు నడుం గిల్లేసి నవ్వుకుంటూ పిల్లల్ని తీసుకొని వెళ్తాడు. శివ్ వెనక్కి తిరిగి చూసేసరికి ఐషు గుర్రుగా చూడడంతో ఏంటి అని కళ్ళెగరేస్తాడు. ఐషు నవ్వుకుంటూ కనిపించవు కన్నా అల్లరిలో అనుకుంటూ వాళ్ళని ఫాలో అవుతుంది. ఇక సినిమా చూసినంతసేపు కూడా
ఎవ్వరికీ అనుమానం రాకుండా శివ్ ఐషుతో అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఐషు కూడా ఆ అల్లరిని ఇష్టంగా భరిస్తూ తన కలకన్న లైఫ్ దొరికిందన్న ఆనందంలో ఉంది. పిల్లలు నిద్రపోవడంతో ఇంకో అరగంట సినిమా ఉందనగా ఆ సౌండ్లో ఎందుకని శివ్ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. సినిమా అయిపోయాక అందరూ అసలు రాజీ రూమ్లో నుంచి బయటికి రాకుండా ఏం చేస్తుందా అని పిల్ల గ్యాంగ్ మొత్తం చూడాలని డిసైడ్ అవుతారు. ఇంతమంది ఇలా ఉన్నా రాజీ రూమ్ నుండి బయటికి రావడం లేదు. అదే వాళ్ళ డౌట్. వీళ్ళందరూ ఆ రూమ్కి వెనక వైపు ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తారు. అలా కిటికీలో నుంచి చూసిన అందరికీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి. ఇది ఐషు చిన్నప్పటి నుంచి కల. ఎక్కువ మంది ఉండాలి, పెద్ద కుటుంబం ఉండాలి, అందరూ సరదాగా ఉండాలి అని. అందుకే ప్రతి పాయింట్ రాస్తున్నాను. అందులో మన టైటిల్ అల్లుకున్న బంధం. ఐషు ఎలా అల్లుకుంటుంది అన్నీ అని. పిల్లల పాట రాసేటప్పుడు అసలు నా చెయ్యి ఆగదు. అందుకే అలా రాస్తూనే ఉంటాను. కథ కొనసాగుతుంది. మీకు కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.